హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్టైల్లో ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులుసు స్పెషాలిటీ ఏంటంటే ఉడికించకుండా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. ఈ వేసవిలో చల్లగా తినడానికి ఇది బెస్ట్ రెసిపీ అండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ పచ్చి పులుసు కోసం ముందుగా ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని పావు గంట సేపు నానబెట్టుకోవాలి. తొందరగా చేయాలనుకుంటే వేడి నీళ్లు వాడితే సరిపోతుంది. ఈ చింతపండు నానేలోపు పులుసులోకి ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలను కచ్చాబచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనాను క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చింతపండు బాగా నానింది. ఇలా నానిన చింతపండుని చేతి వేళ్లతో పిసికితే పులుసు ఈజీగా వస్తుంది. ఇప్పుడు పిసికిన చింతపండుని జల్లి గిన్నె సహాయంతో వడబోసుకోవాలి. పైన మిగిలిన చింతపండు పిప్పిని బాగా నలిపి మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకొని మరోసారి జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టిన చింతపులుసులోకి వాటర్ని పోసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసమే నేను ఇంకో 2 గ్లాసుల వాటర్ని పోసుకున్నాను. పులుపు ఇప్పుడు నాకు కరెక్టుగా సరిపోయింది. ఇప్పుడు పులుసులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇదే సమయంలో టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ అయింది అనిపిస్తే సరి చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను తీసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు కొంచెం, పచ్చిమిరపకాయలు కొంచెం, కరివేపాకు, దంచిన ఎల్లిపాయలు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చూపించినట్టు వేగాక పులుసుని పోసుకొని గ్యాస్ బంద్ చేయడమే. అంతే, పచ్చి పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.